ముసే పాపిషిదానా, మా అత్తయ్యని చంపేశావు కదే. హలో సార్, త్వరగా రండి సార్, ఇక్కడ గొడవ జరిగిపోతుంది. బావ చచ్చిపోయింది సార్. అత్తయ్య గారు, అమ్మో అమ్మో, మా అత్తయ్యని చంపేసింది. ఓసేయ్, అమ్మో అమ్మో అమ్మో, మా అత్తయ్య గారు ఎంత పిలిచా లేవట్లేదండి. వచ్చావు మహాతల్లి, నువ్వేమన్నా డాక్టర్ బాబు అనుకున్నావా? ఏ నకిలీ మందో ఇచ్చేసి మా అత్తయ్యని చంపేశావు. నిన్ను వదిలేదే లేదు. ఏంటక్క, బాగోతుందని చెప్పావు కదా. పింకీ అక్క, ఒక్కసారి నన్ను బామ్మని చూడండి. ఏంటి నువ్వు చూసేది? శవాన్ని కూడా వదిలిపెట్టవా? దీంతో కలిసి మా అత్తగారిని చంపేస్తావా? చూసారా భవానీ గారు, మా అత్తగారిని చంపేసింది. ఇది ఎంత పని చేశారు? ఏంటి నువ్వు చూసేది? ఎల్లు మీ ఆయన పేరు. బామ్మంటే నాకు ఇష్టం కదా, నేనెందుకు అలా చేస్తాను? ఎందుకు చేసావు ఎవరికి తెలిసే? ఏదో చిన్నపిల్ల కదా అని చూసి చూడనట్టుంటే హత్యలు చేసేదాకా వచ్చావు. ఇద్దరు కలిపి మా అత్తని చంపేశారు కదే. వచ్చావా బాబు? మీ ఆవిడ చేసిన ఘనకార్యం చూడటానికి వచ్చావా? మా అత్తగారిని చంపేసింది. మీ ఆవిడని వదిలే ప్రసక్తే లేదు. పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. తన తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. ఏంటి క్షమాపణ చెప్పేది? మా అత్తగారు బతికొస్తారా? ఈ ప్రజెంట్ ఒకడు సమయానికి ఊర్లో లేడు. వీళ్ళిద్దరిని జైల్లో పెట్టే వరకు ఊరుకోను. కూర్చొని మాట్లాడుకుందాం. కుదరదు బావా. మా అత్తగారిని చంపేసి చూడండి భవానీ గారు ఎలా మాట్లాడుతుందో. ఈ ప్రెసిడెంట్ ఒకడు సమయానికి ఫోన్ ఎత్తాడు. ఏంటే పింకీ, ఎవరే చనిపోయింది? ఎవరు చంపారు? అసలు ఏం జరిగింది? ముసలి అత్తయ్య, అత్తయ్య గారు, మీరు ఇంకా పోలేదా? ఏంటే నేను పోవాలని అంత ఆశపడుతున్నావా? అప్పుడే ఎక్కడికి పోతానే నేను. అయ్యో, నా ఉద్దేశం అది కాదండి. మళ్ళీ మీకు మందిచ్చింది కదా, మీరు ఇంకా పోలేదా? తనిచ్చిన మందు వల్లనే అక్కడి నుంచి ఇక్కడి వరకు నడిచి వచ్చాను. ముసలి నా బంగారు తల్లి. ఎవరు? నీ పెనివిటా? అవును బామ్మ. బాబు, ఇది ఇన్నాళ్ళు నా నోటితో నేను చెప్పుకోలేని బాధలన్నీ అర్థం చేసుకుని ఎందుకు పనికిరాని ముసలి దానికోసం ఇంత చేసిందంటే నీ కోసం ఎంత దూరమైనా వెళ్తుందయ్యా. ఆలోచించుకో. గట్టి పెళ్ళాన్నే పట్టావు. అదృష్టవంతుడివి. ఇప్పుడు నువ్వు హ్యాపీయా ముసలి? హ్యాపీ. నడవగలుగుతున్నావు కదా? సంతోషం.